ఈ వీడియోని ఒక్కసారి శ్రద్ధగా చూడండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా గడ్చిరోలి డిస్టిక్లోని కొన్ని విలేజెస్ పరిస్థితి మాత్రం ఇలా ఉంది. గర్భవతి మహిళని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్ ఇలా బురద రోడ్ ఉండడం వల్ల విలేజ్ వరకు అయితే చేరుకోలేకపోయింది. దానితో మెడికల్ టీం వాళ్ళు ఈ బురద రోడ్ నుండి నడుచుకుంటూ వెళ్ళి గర్భవతి మహిళకు ప్రైమరీ ట్రీట్మెంట్ అయితే చేశారు. ఈ గర్భవతి మహిళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి మంచంనే కావడిగా తయారు చేసి కుటుంబ సభ్యులు అలాగే హాస్పిటల్ టీం వాళ్ళు ఇలా మోసుకుంటూ బురద రోడ్లో 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అంబులెన్స్ వరకు చేరుకున్నారు. ఇలా ఎంతో కష్టంతో గడ్చిరోలిలోని మహిళా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. 2024లో మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆల్ ఓవర్ మహారాష్ట్ర డిస్టిక్ వైజ్ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే గడ్చిరోలి డిస్టిక్ టాప్ పొజిషన్లో ఉంది. నా ముంబై లేదు, నా నాగ్పూర్ కూడా ఇంత ఓటింగ్ పర్సంటేజ్ లేదు. లోకశాహి ఉత్సవంలో ఇంత మంచిగా పాల్గొనే గడ్చిరోలి డిస్టిక్లోని చాలా విలేజెస్కి ఇంకా ప్రైమరీ ఫెసిలిటీస్ కూడా అందకపోవడం బాధాకరం. ఈ వీడియో వచ్చేసి గడ్చిరోలి డిస్టిక్ ఎటాపల్లి తాలూకాలోనిది. ఈ ఎటాపల్లి తాలూకాలో సుర్జాగఢ్ అనే ఒక పెద్ద ఐరన్ మైన్స్ ఉంది. ఈ మైన్స్ ద్వారా మహారాష్ట్రకి చాలా ఇన్కమ్ వస్తుంది. అంత ఇన్కమ్ ఇచ్చే ఎటాపల్లి తాలూకాలోని విలేజెస్ పరిస్థితి ఇలా ఉండడం మాత్రం చాలా బాధాకరం.